మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 20 ఏళ్ల కిందట విడిపోయిన ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు మళ్లీ ఒక్కటయ్యారు. మహారాష్ట్ర ప్రయోజనాల కోసమే కలిశామని, ఇక విడిపోమన్నారు. హిందీ బలవంతపు అమలును వ్యతిరేకిస్తున్నామన్నారు ఠాక్రే బ్రదర్స్. రాబోయే స్థానిక సంస్థలతో పాటు అన్ని ఎన్నికల్లోనూ మహారాష్ట్ర నవనిర్మాణ సేనతో తాము కలిసి పోటీ చేస్తామన్నారు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే. ఇకపై కలిసి ఉండేందుకు తామిద్దరం కలిసి వచ్చామని చెప్పారు. ముంబైలోని వర్లీలో వాయిస్ ఆఫ్ మరాఠీ కార్యక్రమంలో ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. 2005లో విడిపోయిన సోదరులిద్దరూ దాదాపు 20 ఏళ్ల తర్వాత తిరిగి ఒకే వేదికపై కనిపించడం మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోమన్నారు ఉద్ధవ్ ఠాక్రే. మహారాష్ట్రలో देवेंद्र फडणवीस सरकार हिंदीनी बलवंतंगा रुद्देंदुकु प्रयत्निस्तुंదని मंडिपड्डाరు. साहजिकच आहे सगळ्यांचं लक्ष हे आज भाषणाकडे, पण वैयक्तिक मला असं वाटतं की आज आमच्या भाषणांपेक्षा आमचं एकत्र दिसणं हे महत्त्वाचं आहे. सर्वप्रथम इकडे समोर सगळेजण बसलेत. ज्यांनी ज्यांनी मराठी भाषेसाठी पक्षभेद विसरून एक मराठी माणसाची वज्रमुठ दाखवली, त्या सगळ्यांना धन्यवाद देतोय. दीपक पवार पण त्याच्यात आहेत. మరాఠీ ప్రజలు తమ భాషను ఎవరిపైనా రుద్దబోరన్నారు ఉద్ధవ్ ఠాక్రే. అయితే ఎవరైనా తమపై భాషను బలవంతంగా చేస్తే తమ శక్తి ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. మరాఠీ ప్రజల్లో ఐక్యత లేకపోవడంతోనే గుజరాత్ బానిసలు పాలించడం ప్రారంభించారని విమర్శించారు. అమిత్ షా మీటింగ్లో షిండే జై గుజరాత్ స్లోగన్స్ చేసి బానిసత్వాన్ని నిరూపించుకున్నారన్నారు. पण एक गोष्ट नक्की की आमच्या दोघांमध्ये जो काही अंतरपाठ होता तो अनाजी पंतांनी दूर केला. आता अक्षता टाकण्याची काय तुमच्याकडनं अपेक्षा नाहीये. एकत्र आलोय एकत्र राहण्यासाठी. 20 ఏళ్ల కిందట విడిపోయిన తమను ఒక్కడు చేయడం బాల్ ఠాక్రేకు సాధ్యం కాలేదన్నారు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే. రాష్ట్రానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయంతో ఫడ్నవీస్ తో సాధ్యమైందన్నారు. మహారాష్ట్రకు జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు ఒక్కతాటిపైకి వచ్చామన్నారు. ఇకపై కలిసే ఉంటామని, కలిసే ముందుకు సాగుతామన్నారు. తమకు హిందీ భాషపై వ్యతిరేకత లేదని, కానీ బలవంతంగా రుద్దాలని చూస్తే ఊరుకోమన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని త్రిభాషా విధానాన్ని మహారాష్ట్రపై రుద్దాలని చూస్తే ఏం జరుగుతుందో ఇప్పటికైనా కేంద్రం తెలుసుకోవాలని హెచ్చరించారు. मराठी माणूस कसा सर्व बाजूने एकवटतो याचं एक चित्र मोठ्या प्रमाणावरती उभं राहिलं असतं. पण नुसत्या मोर्चाच्या चर्चेनेच माघार घ्यावी लागली. खरं तर आजचाही मेळावा हा खरं तर शिवतीर्थावरती मैदानात व्हायला पाहिजे होता. 2005లో విడిపోయిన ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు సరిగ్గా 20 ఏళ్లకు మళ్లీ మరాఠీ భాష ఉద్యమంలో కలిశారు. 2005లో మాల్వాస్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో రాజ్, ఉద్ధవ్ ఠాక్రే కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకే శివసేన పార్టీని రాజ్ ఠాక్రే వీడారు. 2003లో ఉద్ధవ్ ఠాక్రేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం కూడా రాజ్ ఠాక్రే జీర్ణించుకోలేకపోయారు. ఎట్టకేలకు భాష కోసం జరుగుతున్న ఉద్యమంలో ఈ అన్నదమ్ములిద్దరూ మళ్లీ కలవటం మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారింది.